ఓం శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను భావగర్భితముగను అర్ధపూర్ణముగను శక్తివంతముగను సమతూకముతో ఉండెడివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా ఇట్లనిరి, నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి భార్యా బిడ్డలు తదితర బాదరబందీలు లేని ఏమీ లేకుండా ఎప్పటికీ ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుండినప్పటికీ తప్పించుకొనులేని మాయ నన్ను ఎప్పుడూ బాధపెట్టుచున్నది. నేను నన్ను మరిచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులచే చికాకు పడుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరునకు అది ఎంత? హరి ప్రసన్నుడైన నాడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యము. నిరంతర హరిభజనయే దానికి మార్గము. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నాడో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగుదురు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటీలు. పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటీలు 1909వ సంవత్సరములో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురి అయ్యెను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములు వాడెను కాని ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నయూ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించున్నప్పుడు మనము భగవంతునికి జ్ఞప్తికి తెచ్చుకొందుము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. తరువాత తన అనారోగ్య విషయమో అయి బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనని ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ